అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొట్ట వలన రూపాంతరం పొందుడి. రెండవ వచనం మళ్ళీ చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొట్ట వలన రూపాంతరం పొందండి. రైట్. అందరు కూడా మీ బైబిల్ని తెచ్చి ఒకసారి రెండవ వచనాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. పేజ్ నెంబర్ 142. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నూతన నిబంధన పేజ్ నెంబర్ 142. రెండవ వచనాన్ని నేను మరొకసారి చదివి ముందుకెళ్తాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మొదటిది ఉత్తమమును, 2 అనుకూలమును, 3 సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొట్ట వలన రూపాంతరం పొందండి. రైట్. ఇది మొత్తం బైబిల్లో ఉన్నటువంటి విధిని ఒక 2 లైన్ల వచనాలలో చెప్పాలనంటే, మానవ విధి ఏంటి అని ఎవరైనా అడిగితే ఈ ఫ్యాన్ ఆఫ్ మానవ విధి ఏంటి అని అడిగితే మొదటిది ఏమంటున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక, ఆ తర్వాత ఉత్తమమైనది అంటే బెస్ట్, తర్వాత అనుకూలము. ఎవరికి అనుకూలము? దేవునికి అనుకూలమైనటువంటిది అంటే ప్లీజింగ్. ఆ తర్వాత సంపూర్ణం అంటే ఏదైతే కంప్లీట్గా ఉందో లేకపోతే ఏదైతే పర్ఫెక్ట్గా ఉందో దాన్ని మనం సంపూర్ణం అని అంటాం. రైట్. దేవుని చిత్తం ఏ విధంగా ఉంది? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తం ఏదో దాన్ని ఏం చేయాలి? మనము పరీక్షించి తెలుసుకోవాలి. రైట్. గత సంవత్సరం మొత్తం మనము దేవుని చిత్తంలో కొంత భాగం మాత్రమే తెలుసుకున్నాం, అవునా? గత సంవత్సరం అంతా కూడా దేవుని చిత్తంలో కొంత భాగం మాత్రమే తెలుసుకున్నాం. అది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చూసుకున్నాం. ఇప్పుడు ఆ చిత్తంలో ఉన్నటువంటి మరొక భాగాన్ని మనము ఆదికాండంలో నుంచి చూసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలా సిస్టర్, మళ్ళీ ఒకసారి 26 చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాము. రైట్. దేవుడు తాను చేసినటువంటి మొత్తం సృష్టిలో మనిషి ఏ విధంగా ఉన్నాడు? దేవుని స్వరూపంగా ఉన్నాడు. రైట్. దేవుని స్వరూపంగా దేవుడు ఎందుకు చేశాడు దేవుని స్వరూపంగా? ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకు ముందుకు. దేవుని స్వరూపంగా ఆయన ఎందుకు చేశాడు అన్నది కింద చదవండి సిస్టర్. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని ప్రతి జంతువును చాలు ఏమని పలికారు? ఏలుదురు గాక అని పలికాడు. ఏలడం అంటే పరిపాలించడం. రైట్. అయితే దేవుడు మనల్ని ఎందుకు చేశాడు అని ఒకవేళ మనం ప్రశ్నించుకుంటే దేని కొరకు చేశాడు? ఈ లోకాన్ని పరిపాలించడానికి. రైట్. ఒంటరిగా పరిపాలించడానిక, లేకపోతే దేవునితో కూడా మనము ఉండి ఆయన యొక్క సహాయాన్ని కోరుకుంటూ పరిపాలించడానిక? ఆయన సహాయాన్ని కోరుకుంటూ పరిపాలించడానికి. రైట్. కానీ మనిషి
దేవుని సహాయాన్ని కాకుండా తన సొంత ఆలోచనలను, తన సొంత బుద్ధిని, జ్ఞానాన్ని నమ్ముకుంటూ ఎటువైపు పయనించాడు అనేది మనము ఇంతకుముందు వారంలో చూసుకున్నాం. అవునా? రైట్. గత వారం వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే నేను చెప్పినప్పుడు? రైట్. ఆల్మోస్ట్ లేరు, ఎవరు లేరు ఆల్మోస్ట్. రైట్. అయితే మనం మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చివరిలో కనబడుతుంది, రూపాంతరం అని చెప్పేసి. రైట్. దానికంటే ముందు నేను మీకు పిక్చర్ని చూపించి ముందుకెళ్తా. రూపాంతరం అనేది మధ్యలో స్టేజ్. మనం భక్తి జీవితంలో అంటే దేవునిలో యేసుప్రభులోకి వచ్చిన తర్వాత మనము ఏమవుతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. రైట్. నీతిమంతులుగా తీర్చబడడాన్ని మనం ఏమంటామంటే జస్టిఫికేషన్ అని అంటాం. ఏమంటాం? జస్టిఫికేషన్. రైట్. ఆ తర్వాత ఒక్కసారి మనం నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం ఏమవ్వాలి? నిరంతరం మనం ఏమవ్వాలి? పరిశుద్ధంగా మారుతూ ఉండాలి. దాన్ని మనం ఏమంటాము? శాంక్టిఫికేషన్ అని అంటాం. అంటే పరిశుద్ధపరచబడటం, లేకపోతే ప్రతిష్ఠింపబడటం. ఓకే. ఆ తర్వాత ఫైనల్గా అంటే చివరిగా ఉన్నది ఏది? ఏ దశ? గ్లోరిఫికేషన్. గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచబడటం, లేకపోతే మహిమపూర్ణులుగా అవ్వటం. దాన్ని ఏమంటాం మనం? గ్లోరిఫికేషన్. రైట్. ఇప్పుడు మనకి పరిశుద్ధత అనేది ఎన్ని దశలలో ఉంది? 3. ఒకటి జస్టిఫికేషన్, ఇంకోటి శాంక్టిఫికేషన్, మరొకటి గ్లోరిఫికేషన్. రైట్. అయితే ఇవన్నీ ఒకటేసారి జరుగుతాయా? ఒకటేసారి జరగవు. రైట్. నేను సమయం గురించి మాట్లాడుతూ, సమయానికి కూడా ఎన్ని దశలు ఉన్నాయి? 3. ఒకటి ఏంటి? గతం, ప్రస్తుతం, భవిష్యత్తు. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. అయితే దేవుడు టైంని ఎలా పెట్టాడు? దానికంటే ముందు మీకు దేవుడు టైంని ఎలా చూస్తాడు అనేది చెప్పాను నేను ఆల్రెడీ. ఎలా చూస్తాడు దేవుడు టైంని? మనం టైంని ఎలా చూస్తాం? రైట్. మనం టైంని ఎలా చూస్తాం? పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. అంటే మనం గతాన్ని చూసిన తర్వాతే ప్రస్తుతంలో ఉంటాం. ప్రస్తుతాన్ని చూస్తూ మనం ఏం చేస్తాం? భవిష్యత్తులోకి వెళ్తాం. కానీ దేవుడు ఈ 3 కాలాలని ఏం చేస్తాడు? ఒకేసారి చూస్తాడు. దేవుడు ఈ 3 కాలాలని ఒకేసారి చూస్తాడు. రైట్. అయితే మీకు ఇక్కడ పైన గీత కనబడుతుంది కదా, నా పాయింటర్ కనబడుతుంది. రైట్. ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఏదైతే ఉందో, ఇక్కడ వరకు ఈ లైన్ అనేది డాట్స్ లేకుండా ఉంది. అంటే విడగొట్టబడకుండా ఎలా ఉంది? స్ట్రైట్గా ఉంది. ఆ తర్వాత ఫ్యూచర్లో నేను ఏం చేశాను? ఈ లైన్ని విడగొట్టేసాను. విడగొట్టి మీకు ఇంకా జోన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇది ఆగిపోలేదు. ఏమవుతుంది? ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది, అంటే కొనసాగుతుంది. రైట్. టైం అనేది ఏమని చెప్పాను నేను? టైం అనేది దేవుని యొక్క సృష్టి. అవునా? దేవుని యొక్క సృష్టి టైం అనేది. ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయము 14 చదవండి. దేవుడు ఆ. పగటిని రాత్రిని ఆ. వేరుపరిచినట్లు ఆ. ఆకాశ విశాలమందు జ్యోతులు
గాక అనియు ఆ, అవి సూచనలు కాలములను ఆ. దిన సంవత్సరములను సూచించుటకై ఉండురా గాక అనియు ఆ, భూమి మీద ఆ. వెలిగించుటకు ఉమ్. అవి ఆకాశ విశాలమందు ఉమ్. జ్యోతిలై యుండు గాక అనియు పలికెను. అవును. ఆ ప్రకారం ఆయను. రైట్. లేదు చాలు అంతే. అట్లాగే ఎంతవరకు చదివారు సిస్టర్? 14 మొత్తం చదివారా? 14లో ఏమనుంది అక్కడ? అవి సూచనలను ఆ, కాలములను ఉమ్, దిన సంవత్సరములను సూచించుటకై ఉమ్. ఉండును గాక అనియు ఆ, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతిలో ఉండును గాక అనియు పలికారు. రైట్. ఆ ప్రకారం ఆయన. రైట్. టైం అనేది దేని వలన కలుగుతుంది? దేవుడు చేసినటువంటి సృష్టి అంటే సూర్యచంద్రుల వలన టైం అనేది మనకి తెలుస్తుంది. ఇది దేవుని సృష్టి. అయితే దేవుడు కాలానికి అతీతంగా ఉంటాడని నేను ఎప్పుడో చెప్పాను, అవునా? దేవుడు కాలానికి అతీతంగా ఉంటాడు. మనం ఎక్కడున్నాం? కాలంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? కాలంలో ఉన్నాం. సృష్టికి సృష్టికర్తకి మధ్య తేడా ఏంటంటే, సృష్టి టైం అంటే సమయం అనేది సృష్టి అయితే, సృష్టికర్త ఎవరు? దేవుడు. దేవుడు సృష్టికి బయట ఉంటాడు ఎప్పుడైనా. మనకి దేవునికి తేడా ఏంటంటే, సృష్టికర్త అనేవాడు ఎప్పుడు కూడా సృష్టికి అవతల ఉంటాడా, వెలుపల ఉంటాడు? సృష్టికి అవతల ఉంటాడు. సృష్టి ఎక్కడ ఉంటుంది? రైట్. సృష్టి ఎక్కడ ఉంటుంది? వెలుపల ఉంటుంది. ఇక్కడ ఇక్కడ అయితే ఇది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ముందుకెళ్దాం, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్దాం. సరే, టర్న్ ఆఫ్ అయిపోయినప్పుడు కదా. సరే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీతి నిమిత్తము ఆ, హింసించబడువారు ధన్యులు, ఉమ్, పరలోక రాజ్యము వారిది. ఉమ్, నా నిమిత్తము జనులు ఉమ్, మిమ్మల్ని నిందించి ఉమ్. హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలైనా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఉమ్, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఉమ్. ఈలాగు వారు మీకు ఉమ్, పూర్వమందుండి నా ప్రవక్తలను హింసించిరి. ఉమ్, మీరు లోకమునకు ఉమ్. ఉప్పై ఉన్నారు. ఉమ్. ఉప్పు విస్తారమైతే ఉమ్. అది దేవుని వలన సారము పొందును. ఉమ్. అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కుబడుటకై గాని మరి దేనికి పనికిరాదు. ఉమ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఉమ్. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేవరు. ఉమ్. మనుషులు దీపం వెలిగించి ఉమ్. కొంచెం కింద పెట్టురు గాని ఉమ్. అది ఇంటి నుండి వారందరినీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. చాలు. ఇక్కడ 16 చదవండి, కంటిన్యూ చేసుకుంటాం. మనుషులు ఉమ్. మీ సత్క్రియలను చూచి ఉమ్. పరలోకమందున్న మీ తండ్రిని ఉమ్. మహిమపరచినట్లు ఉమ్. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. రైట్. 10 నుంచి నేను మరొకసారి చదువుతాను, చూడండి. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. కింద నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించేది. మీరు
మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందను? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై యుండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడు. రైట్. ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి చదవండి. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. రైట్. ఈ 2 వచనాలను మనం దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఒక దగ్గరికి తీసుకెళ్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం నుంచి చదవండి. కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో మనుషులతో కూడా ఉన్నది. ఆయన కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. చాలు. ప్రతి వచనాన్ని మనం చదివేటప్పుడు దానిలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవడానికి పలు విధాలుగా ఆలోచించడానికి మనం ట్రై చేయాలని ఎన్నోసార్లు చెప్పాను. మనం చదివే వాక్యాలన్నీ కూడా పదే చదువుతున్నా కానీ మనము వాటిని మరో దృక్పథంతో చూసుకుంటూ ముందుకెళ్ళాలి. అయితే ఇంతకుముందు నేను ఏం చెప్పాను? సృష్టికర్త ఇద్దరు కూడా ఏకంగా ఉండలేరు. అంటే సృష్టి అనేది లోపల ఉంటుంది, సృష్టికర్త అనేవాడు ఎప్పుడు కూడా బయట ఉంటాడు. అర్థమవుతుందా? కానీ ఈ వచనాన్ని బట్టి 21:3 మనం చూసుకున్నట్లయితే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలై ఉందరు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండను. ఇక్కడ మనము దేవునితో ఉండాలి అని అంటే ఏమనుకుంటాం? మనం చనిపోయామనుకోండి, సహజంగా చెప్పేటువంటి మాట ఏంటి? బయటికి తీసుకెళ్ళు తొందరగా. ప్రభు నన్ను నిద్రించాడు. ఓకే, మనం చెప్పుకునే మాట సహజంగా చెప్పినా నన్ను. అందుకే సహజంగా ఏం మాట్లాడతారు? ఏమనంటారా? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. రైట్. అయితే మనము ఈరోజు కొన్ని విషయాలని కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏం చేయాలి? కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంతకుముందు మీకు వచనాన్ని చదివించాను. ఏంటది? ఎఫెసీలకు రాసిన పత్రికలో ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావానికి రావాలి. ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకోవడం అంటే ఏంటి? రోమిలకు రాసిన పత్రిక
ఎంతది 12లో ఏమనుంది? ఈ లోక మర్యాదను అనుసరింపక ఎక్కడ వైపు నడవాలి? ఉత్తమమైనటువంటి దేవుని చిత్తం మీద రైట్ అక్కడికి రావాలి. ఇప్పుడు అక్కడికి వస్తే దేవుడు ఏమంటున్నాడు? ఒరే బాబు, మీరు నా దగ్గరికి రావడం కాదు, నేనే మీ యుద్ధకు వస్తున్నాను అంటున్నాడు. ఏమంటున్నాడు? 21:3 ప్రకటన గ్రంథం. అప్పుడు ఇదిగో మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, రైట్ వారు ఆయన ప్రజల యుద్ధులు, దేవుడే తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. దేవుడే తాను దిగి వచ్చి ఎవరి మధ్యలో ఉంటాను అంటున్నాడు? మన మధ్యలో ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు మరొకసారి మీరు ఎప్పుడన్నా పలానా మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడం అని చెప్తే ఎన్నిసార్లు ఆలోచించాలి? 100కి 100 సార్లు ఆలోచించే మాటని మనం చెప్పాలి. రైట్. అయితే మనము ఆలోచించే కొన్ని విషయాలలో కొన్నిటికి ఏముంటుంది? ఉదాహరణకు మనిషి తీసుకోండి. మనిషికి అంతం ఉంటుందా? మనిషికి అంతం ఉంటుందా? సహజంగా మాట్లాడుతున్నాం మళ్ళీ. ఉంటుంది. రైట్. మనిషికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పుట్టుక. రైట్. పుట్టుకుంటుందా? ఉంటుంది. అట్లాగే ఈ మైక్, దీనికి ఏముంటుంది? ఒక స్టార్టింగ్ పాయింట్. అంటే తయారు చేసినప్పుడు దాని టైం అనేది స్టార్ట్ అవుతుంది. దేనికి? పాట అవ్వడానికి, లేకపోతే పని చేయకపోవడానికి. రైట్. ఇట్లా ప్రతిదానికి ఏముంది? ఆరంభం ఉంది, అంతం ఉంది. ఓకే. ఈ ఆరంభం అంతంలో మనకి సీక్వెన్స్ ఉందా, లేకపోతే ఎట్లయినా పోయి ఎటో అయిపోయి ఏదేదో అయిపోయి ఒక దగ్గరికి వచ్చి అయిపోతున్నామా? సీక్వెన్స్ ఉంది. అవునా? అవునా కదా? ఇట్లా పుట్టి అట్లా చనిపోతున్నావా? లేదు. పుట్టాక ఆ తర్వాత కొంచెం ఎదిగాక అప్పుడు చనిపోతున్నామా? లేదు. దేవుడు దాన్ని నిలబెట్టాడు. వృద్ధాప్యంకి వచ్చాక మనిషిని ఏం చేయాలన్నాడు? మరణించమని చెప్తా ఉన్నాడు. రైట్. అయితే మనిషి తాను చేసినటువంటి అతిక్రమం ద్వారా మరణం అనేది ఏ విధంగా అయిపోయింది? పుట్టంగానే చనిపోవడం, లేకపోతే పుట్టి ఎదుగుతుండగా చనిపోవడం. ఇవన్నీ ఏంటి? పాపం వల్ల వచ్చినటువంటి జీతాలు. రైట్. ఇప్పుడు ప్రతిదానికి ఒక సీక్వెన్స్ ఉంది కదా, అదేవిధంగా టైంకి కూడా ఏముంది? ఒక సీక్వెన్స్ ఉంది. ఏంటది? ఒక దగ్గర ఆరంభం అవుతుంది, మరో దగ్గర అంతం అవుతుంది. రైట్. అయితే ఇది అంతం అవ్వడం అనేది కింద నుంచి పైనకి వెళ్ళదు. కింద నుంచి పైనకి వెళ్ళదు. ఎలా వెళ్తుంది మరి? ఎలా వెళ్తుంది? ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఒక లైన్ కనబడుతుంది. ఏ లైన్ ఇది? అంటే ఇది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే నేను ఇలా కూడా రాయాలి. అవునా? ఇలా కూడా పెట్టవచ్చు స్ట్రైట్ లైన్. ఇలాగే ఎందుకు పెట్టినా? ఇలాగే ఎందుకు పెట్టినా అంటే ఇంతకుముందు మాట్లాడినట్టు మనము ఇలా కాదు వెళ్ళేది దేవుని దగ్గరికి. ఇలా పెడితే ఇలా ఏమవుతుంది? కింద నోడు పైనకి వెళ్తున్నాడు, లేకపోతే పైన నోడు కిందకి వస్తున్నాడు. రైట్. దేవుడు తాను చేయాలనుకున్నది ఆ విధంగా ఏర్పరచలేదు కాబట్టి నేను ఈ గీతని ఇలా పెట్టాను. దీన్ని ఏమంటారు? స్ట్రైట్ లైన్ తెలుగులో ఏమంటాం? సరళ రేఖ. రైట్. లేకపోతే తిన్నని మార్గం, లేకపోతే సమాంతరమైనటువంటి మార్గం అని అంటాం. ఇది ఆల్రెడీ చూసుకున్నాం. ఇక్కడి వరకు ఇదేంటి? ఇక్కడ వరకు ఏంటది? కంటిన్యూ ఉన్నటువంటి లైన్, అంటే సరళ రేఖ.
రైట్. ఇక్కడ వరకు వచ్చేసరికి ఏమైతుంది, గ్యాప్ అనేది ఫామ్ అవుతా ఉంది. అంటే గ్యాప్ అనేది ఉంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ లైన్ అనేది ఫిల్ చేయాలంటే, ఈ లైన్ ఫిల్ అవ్వాలంటే, ఈ గ్యాప్స్ అనేది ఫిల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ లైన్ చిన్నగా చేయాలా పెద్దగా చేయాలా? పెద్దగా చేస్తే ఇంకా గ్యాప్స్ కనబడతాము. ఏం కలపాలి? ఏమి? ఈ గ్యాప్స్ని ఫిల్ చేయాలి. ఓకే, రైట్. ఓకే, కొన్ని విషయాలను ముందు చెప్పేసి ముందుకెళ్తాను. ఎక్కడైనా మనం ఆ గ్యాప్స్ని ఫిల్ చేయాలన్న దగ్గర ఆగాము. రైట్. ఇప్పుడు ఈ గ్యాప్స్ని ఫిల్ చేయాలనుకోండి, గత వారం చెప్పినట్టు మనిషి తనను తన ఆలోచనలతో లేకపోతే తన స్వతహాగా చేసుకున్నటువంటి తంత్రాలతో తను ముందుకెళ్తే ఏమవుతుంది? ఏ నష్టం అది? రైట్, కరెక్ట్. ఇప్పుడు ఒకసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28 చదవండి. 1వ అధ్యాయం 28. కొలసీ 1:28. ప్రతి మనుష్యుడు క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మళ్ళీ చదవండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. రైట్. ఇక్కడ మీకు ఒక డబ్బు కనబడుతుంది కదా, డబ్బా. రైట్. ఇది 3D క్యూబ్. ఇందులో ఫస్ట్ టీ అనేది ఉంది. ఏమని కనబడుతుంది? టీచ్. కలర్ మ్యాచ్ అవ్వట్లేదు కదా, జూమ్ చేస్తాను. రైట్. ఏం కనబడుతుంది? టీచ్. టీచ్ అంటే ఏంటి? బోధించడం. అక్కడ ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో అది కనబడుతూ ఉందా? రైట్. తర్వాత ఎఫ్ అని కనబడుతూ ఉందా? ఎఫ్ అంటే ఏంటి? ఏమన్నది అక్కడ? ఫెమిలరైజ్. ఫెమిలరైజ్ అంటే ఏమన్నది అక్కడ? మళ్ళీ చదవండి. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. బుద్ధి చెప్పడం. రైట్. ఫెమిలరైజ్ అంటే బుద్ధి చెప్పడం. రైట్. తర్వాత పి కనబడుతుంది కదా, ఏమనుంది అది? ప్రీచ్ అంటే ప్రకటించడం. రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి మనిషి కూడా విశ్వాసంగా మారిన తర్వాత ప్రతి మనిషి ఏం చేయాలి? బోధించాలి, బుద్ధి చెప్పాలి, ప్రకటించాలి. రైట్. ఇది గుర్తుపెట్టుకొని దేని కొరకు బుద్ధి చెప్పాలి, దేని కొరకు ప్రకటించాలి, దేని కొరకు మనము నేర్చుకోవాలన్నది ఎవరి కోసం మనకు రాస్తుంది? దేనికోసం? క్రీస్తునందు ప్రతి మనిషిని మనం ఏం చేయాలి? ఎవరి ఎదుట? ఆయన ఎదుట అంటే తండ్రి ఎదుట. ఆయన ఎదుట అంటే తండ్రి ఎదుట. రైట్. ఒకసారి ఇక్కడ ఎక్కడ మిస్టేక్ అయినదని చూసుకొని ముందుకెళ్దాము. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదై ఉన్న ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును
మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును మొలిపించాను. మరియు ఆ తోటను తడుపుటకు నాలుగు శాఖలాయ. రైట్. 9లో మీరు ఒకసారి 7 నుంచి చదువుకుందాం. 8 నుంచి చదవండి ఒకసారి. 7 8 నుంచి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు. దేంట్లో ఉంచాడు? తోటలో ఉంచాడు. రైట్. ఎక్కడ ఉంచాడు? తోటలో ఉంచిన తర్వాత కింద ఏం చెప్తున్నాడు చదవండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవ వృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించు. చాలు. ఇప్పుడు 15 చదవండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాను. రైట్. ఇంతకుముందు చూసుకున్నాం కదా, మానవ విధులలో దేవుడు 2 విధులను ఇచ్చానని మేము ఎన్నోసార్లు చూసాము. అందులో 26వ వచనంలో ఒకటి కనబడితే ఇక్కడ 2వ అధ్యాయము 15వ వచనంలో మరొకటి కనబడుతుంది. చదవండి సిస్టర్, కంటిన్యూ చేయండి. 16. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చుతావని నరునికి ఆజ్ఞాపించను. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? ఏ పండును? మంచి చెడులను తెలివినిచ్చు పండును తింటే చస్తావు. కానీ మరో చెట్టు ఉంది. ఏ చెట్టు అది? జీవవృక్షం. అవునా? అందులో నుంచి మనం తింటే ఏమవుతాము? నిరంతరం జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 2 ఆప్షన్లు పెట్టాడు దేవుడు. ఒకటేంటి? మంచి చెడులో తెలివినిచ్చు చెట్టు ఒకటి, మరొకటి కరెక్ట్ చదవండి అది. జీవవృక్ష ఫలముల చెట్టు. ఇప్పుడు జీవవృక్ష ఫలముల చెట్టు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. అవునా? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. రైట్. ఇక్కడ ఆదాం చేసినటువంటి తప్పేంటి? ఏదైతే తింటే చస్తామని చెప్పాడో ఆ పండుని తిని ఏం చేశాడు? తిని ఏం చేశాడు? కరెక్ట్. కరెక్ట్ ఫాలో అవుతున్నా. ఏం చేశాడు? మరణాన్ని పాపం ద్వారా తెచ్చుకున్నాడు. ఇప్పుడు కొలసీలకు రాసినటువంటి కొలసీలకు రాసినటువంటి 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ప్రతి మనుషుని క్రీస్తును సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయన ప్రకటించుచున్నాము. ఇంటి నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి. చాలు అదొకటే వచనం కాదు. అయితే మనిషి ఇక్కడ పాపం చేసి రెండింటిని కోల్పోయాడు. ఒకటి దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు, మరొకటి ఏం కోల్పోయాడు? రైట్, జీవాన్ని కోల్పోయాడు. ఇంకోటి కూడా ఉంది. ఏం కోల్పోయాడు మనిషి? దేవుడు తనపై ఉంచినటువంటి నమ్మకాన్ని మనిషి ఏం చేశాడు? కోల్పోయాడు. రైట్. తిరిగి మళ్ళీ మనం క్రీస్తులోనికి రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ బోధింపబడాలి, అంటే నేర్చుకోవాలి.
మళ్ళీ మనల్ని మనం ఏం చేయాలి? తప్పులు ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? సరిదిద్దుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? ప్రకటించాలి. మర్చిపోదు, ప్రకటించాలి. రైట్. ఇది దేవుడు మనకందరికి ఇచ్చినటువంటి మిషన్. అయితే దీంట్లో ఒకటి నేర్చుకోవాలంటే ఏం చేయాలి? మనము స్టార్టింగ్ ఫేజ్ నేర్చుకోవాలంటే దేనైనా నేర్చుకోవాలంటే స్టార్టింగ్ ఫేజ్ ఏంటి? చదవాలి, ఆలోచన చేయాలి. ఓకే. ఒకసారి రోమిలకు రాసినటువంటి పత్రిక 12:2 చదవండి. అది చదివి ఇక్కడికి వద్దాం. ఎలా తెలుసుకోవాలి? పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించి తెలుసుకోవడం అంటే ఎలా చేస్తారు పరీక్ష? పరీక్షలో మనకి ఏముంటాయి? కరెక్ట్. పరీక్షలో ఏముంటాయి మనకి? క్వశ్చన్స్. అంటే ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. దానికి జవాబు ఎవరు రాయాలి? మనం రాయాలి. జవాబు ఎవరు రాయాలి? మనం రాయాలి. సో ఇప్పుడు నేర్చుకోవడానికి మనకి ఏం తెలియాలి ముందు? సరే, జవాబు ఉంది, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, జవాబు రాయాలంటే ఏం తెలియాలి మనకి ముందు? క్వశ్చన్ తెలియాలి. ఏం తెలియాలి? క్వశ్చన్ తెలియాలి. క్వశ్చన్ తెలిస్తేనే అది యాక్చువల్లీ క్వశ్చన్ అంటున్నారు. క్వశ్చన్ ఏంటో తెలియాలి. అప్పుడైతేనే మనం సరైన సమాధానాన్ని రాయగలుగుతాం. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు దేవుని చిత్తం అంటే మన పట్ల దేవునికి ఉన్నటువంటి చిత్తం ఏంటి అని మనకి తెలియాలంటే మనం ఏం చేయాలి? వెతకాలి. కరెక్ట్, వెతకాలి. కానీ క్వశ్చన్ అనేది చేయాలి. ఏంటది? దేవుణ్ణి అడగాలి. ఓకే, క్వశ్చన్ చేయాలని అంటున్నారు. ఓకే, రైట్. అక్కడ ఆన్సర్ ఆల్రెడీ ఉంది, కానీ ఏం చేయాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువాడికి తీయబడు. చాలు చాలు చాలు. ఏమంటున్నాడు ఇక్కడ యేసుప్రభు గారు? అడిగితే మీకు ఇవ్వబడుతుంది అంటే అది మీకు దొరుకుతుంది. రైట్. తర్వాత వెతకండి, అదేమవుతుంది? మీకు దొరుకుతుంది. తట్టితే ఏమవుతుంది? తీయబడుతుంది. రైట్. సో మొదటిది ఏమని చెప్తా ఉన్నాడు యేసుప్రభు వారు? అడగమని చెప్తా ఉన్నాడు. ఏమంటున్నారు? అడగాలి. రైట్. సో ఇప్పుడు మనం ఏమని అడగాలి? ఏమని అడగాలి? ఇప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక ప్రకారం ఏమని అడగాలి అక్కడ? అది చదవండి మళ్ళీ. పరీక్షించి తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు ఏమడగాలి దేవుని మనము? దేవా, మా పట్ల నీ చిత్తం ఏదో తెలియజేయండి అని అడగాలి. ఏమడగాలి? మా పట్ల మీ చిత్తం ఏదో తెలియజేయండి. రైట్. ఇప్పుడు ఆ ప్రశ్న వేసుకుంటూ ముందుకెళ్దాం. బైబిల్ అంటే దేవుని వాక్యం ప్రతి మనిషికి అవసరం పడుతుంది. మనుషులని 2 రకాలుగా నేను ఇక్కడ విభాగించాను. ఒకటి న్యాచురల్ మ్యాన్. న్యాచురల్ మ్యాన్ అంటే సహజ సిద్ధమైనటువంటి మనిషి. విశ్వాసంలోకి రాకముందు ఎటువంటి వైపు ఉన్నటువంటి మనిషి? లోక మర్యాదల వైపు ఉన్నటువంటి
మనిషి, రైట్. అటువంటి మనిషికి వాక్యం అవసరమా? అవసరమా లేదా? అవసరం, రైట్. దేని కొరకు అవసరం? దేనికోసం? ఈ అర్థం కావు. ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి రోమిలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఏవి కూడా సహజ సిద్ధమైనటువంటి మనిషికి అర్థం అవ్వవు. ఎందుకు అర్థం కావు? ఇంకా తనలో పరిశుద్ధాత్ముడు రాలేదు కాబట్టి, రైట్. అయితే సహజ సిద్ధమైనటువంటి మనిషి ఇక్కడ న్యాచురల్ మ్యాన్ అని కనబడుతుంది కదా ఇక్కడ, రైట్. ఏమనుంది అక్కడ కింద? నీడ్ టు బ్రింగ్ రిపెంటింగ్ మైండ్, అంటే పశ్చాత్తాప హృదయాన్ని తనలో కలిగజేయడానికి కావాల్సినటువంటిది ఏంటి? మోటివేషనల్ స్పీచా? పాటలా? మరి ఇంకేంటి? దేవుని యొక్క వాక్యం, రైట్. ఫస్ట్ మనుషులు ఏం రావాలి? పశ్చాత్తాప హృదయం రావాలి. ఆ తర్వాత మనిషి మారుతాడు, అవునా? మనిషి మారాక తను ఏమవుతాడు? ఈజ్ నో మోర్ న్యాచురల్ మ్యాన్. ఏంటి ఇప్పుడు అతను? స్పిరిచువల్ మ్యాన్, రైట్. ఇప్పుడు ఆత్మీయంగా తను ఏమవుతాడు? ఆత్మీయంగా యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత, పశ్చాత్తాపం పొందిన తర్వాత తను ఏమవుతాడు? ఆత్మీయంగా ఎదగడం, లేకపోతే నూతన పరచబడడం, రైట్. ఇక్కడ కింద ఏమనుంది? నీడ్ టు బ్రింగ్ రెన్యూయింగ్ మైండ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-23లో ఏముంటుంది? చదవండి తొందరగా. మునపటి ప్రవర్తన ఏంటంటే ఏంటి? ప్రాచీన స్వభావం, వదిలేసుకొని మీ చిత్తవృత్తి అను. చిత్తవృత్తి ఏంటి? దేవుడు మనకి ఏదైతే ఆదేశించాడో దాన్ని ఏమంటాం మనము? చిత్తవృత్తి, ద మ్యాండేట్. నూతన పరచబడటం అంటే రెన్యూవల్. ఇంగ్లీష్ బైబిల్లో మీకు ఆ వర్డ్ ఉంటుంది. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవడాన్ని మనం ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. అయితే బైబిల్ 2 రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. ఒకటి మనిషిని, అంటే సహజసిద్ధంగా ఉన్నటువంటి మనిషిని మార్చడానికి, తనలో పశ్చాత్తాప హృదయాన్ని కలిగజేయడానికి. ఆ తర్వాత పశ్చాత్తాప హృదయాన్ని కలిగిన మనిషి ఏం చేయాలి? తనని తాను ప్రాచీన స్వభావం నుంచి వేరుపరుచుకొని నవీన స్వభావంలోనికి రావాలి, రైట్. అయితే నూతన పురుషుడు, ఆంతర్య పురుషుడు, ఆ తర్వాత ఇంకేమున్నాయి మన పదాలు? బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే బాహ్యంగా కనిపించేది, బయటికి నేను, నా యొక్క స్వరూపం. అంతరంగ పురుషుడు అంటే లోపల ఉన్నటువంటి, యూజువల్గా మనం చెప్పేది ఏంటి? ఆత్మ, రైట్. ఇప్పుడు న్యాచురల్ మ్యాన్ అంటే ఎవరు? అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, రైట్. స్పిరిచువల్ మ్యాన్ అంటే ఎవరు? అంతరంగ పురుషుడు, రైట్. ఇప్పుడు అంతరంగ పురుషుడు అంటే వేరే నమ్మకాల ప్రకారం చనిపోతే ఆత్మ మాత్రమే బయటికి వెళ్ళిపోతుంది, ఇంకా శరీరం ఏం అవసరం లేదు అనే ఆలోచన మనకి క్రిస్టియన్ థియాలజీలో ఉండదు. క్రైస్తవం అని చెప్పేది ఏంటంటే, అంటే దేవుడి మాటలు ఏం చెప్తున్నాయంటే, మనకి శరీరము అట్లాగే ఆత్మ రెండింటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్, లేకపోతే ఈక్వల్ సిగ్నిఫికెన్స్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? పరిశుద్ధత కాదు, ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత. శరీరం నిష్ప్రయోజనం అని చెప్పినంత మాత్రాన అది నిష్ప్రయోజనంగా పోదు. అర్థమవుతుందా?
అది నిష్ప్రయోజనం కాదు. ఎందుకు నిష్ప్రయోజనం కాదని ముందుకు చెప్తాను. రైట్, ఇక్కడ కింద ఇంకో మాట నేను రాశాను, అది చదవండి. పుట్ టుగెదర్ నీడ్ టు బ్రింగ్ అ న్యూ మ్యాన్, అంటే నూతన పురుషుడు. ఇందాక చదువుకున్నట్లు 4:22 ఎఫెసీయులకు రాసిన పత్రికలు. నూతన స్వభావాన్ని మనం తెచ్చుకోవాలంటే ఏం కావాలి? ప్రాచీన స్వభావం విడిచిపెట్టడానికి వాక్యం కావాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి ఏం కావాలి? వాక్యం కావాలి. రైట్, ఇవి నిరంతరం జరుగుతూ ఉండాలి. నిరంతరం మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడుతూ ఉండాలి. నిరంతరం మనం ఏం చేయాలి? నవీనంగా నూతనంగా మార్చబడుతూ ఉండాలి. రైట్, ఇలా మార్చబడుతూ ఉంటేనే మనం ఏమవుతాము? ఇక్కడ కొలసీలకు రాసిన పత్రిక 1:28 మనం చదువుకున్నట్లు తిరిగి మనము క్రీస్తులోకి ఏమవుతాం? ఐక్యపరచబడతాం. అర్థమవుతుందా? ఐక్యపరచబడడం అంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం. కరెక్ట్. ఒకనాడు ఏదైనా తోటలో మనం ఆ సహవాసాన్ని ఎలాగైతే కోల్పోయామో తిరిగి చేయడం ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నామో మళ్ళీ అదే సహవాసానికి వెళ్తా ఉన్నాం. రైట్, గత వారం నేను 3 పదాలను చెప్పాను కదా. ఏంటది? నాన్ ఆర్డర్, ఆర్డర్, డిసార్డర్. ఏంటి? నాన్ ఆర్డర్, ఆర్డర్, డిసార్డర్. రైట్, క్రమము లేనిది. నాన్ ఆర్డర్ అంటే క్రమము లేనిది. ఉదాహరణ ఏమి ఇచ్చాను నేను? మన చర్చిలో కుర్చీలు ఉన్నాయి, అలా పెట్టివి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాయి, అంతే. అవునా? కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాయి లేవు. దాన్ని మనం ఏమంటున్నాము? నాన్ ఆర్డర్. కానీ కావాల్సినవి ఉన్నాయా? ఉన్నాయి. రైట్, ఇప్పుడు ఆర్డర్కి వద్దాం. ఆర్డర్లో ఏ విధంగా ఉన్నాయి కుర్చీలన్నీ? ఒక ఆర్డర్లో ఉన్నాయి, సర్కులర్ ఆర్డర్లో ఉన్నాయి. రైట్, ఇంకా డిసార్డర్ కాదు, ఆర్డర్లోనే చెప్తున్నాను. ఇంకేముంది? కుర్చీలనే ఒక క్రమంగా పేర్చబడినాయి అన్నట్టు మీరు చెప్తా ఉన్నారు. ఓకే, ఇంకేముంది అనుకుంటున్నాను? రైట్, వైట్ కలర్ కుర్చీలనే ఒకవైపు, బ్లాక్ కలర్ కుర్చీలనే ఒకవైపు. ఇది క్రమంలో ఉన్నది. రైట్, ఇప్పుడు ఆ క్రమం దగ్గరకొద్దాం. డిసార్డర్లో ఎలా ఉంది? బ్లాక్ ఉన్నాయి, ఇంకా పెద్ద చేస్తాను. బ్లాక్ అండ్ వైట్ ఇస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. ఎలా కనబడుతుంది? విరిగిపోయింది. రైట్, గత వారం నేను చెప్పినప్పుడు ఆర్డర్ అంటే ఏంటి? ఏదైనా వస్తువు మనము చేసుకున్నది, ఉదాహరణకి మైక్ అయితే లేకపోతే కుర్చీ అయితే, అది వాడుకోవడానికి ఏమవ్వాలి? అనుకూలంగా ఉండాలి, ఉపయోగకరంగా అది ఉండాలి. కుర్చీ కాలు ఇరిగిపోయినాయి అనుకోండి, దానిపైన కూర్చోగలుగుతామా? కూర్చోలేము. అది పనికిరానిదిగా అయిపోతుంది. రైట్, అదే కుర్చీ ఓకే, అదే కుర్చీ పనికిరానిదిగా కాకుండా జస్ట్ అలా మూలన పడుంది అనుకోండి, ఏమంటాం దాన్ని? అంటే వాడడానికి ఉంది, కూర్చుకున్నటువంటి స్వభావం దానికి ఉంది. అంటే 4 కాళ్ళు ఉన్నాయి, కూర్చోడానికి యోగ్యమైనదే ఉంది. కానీ మనం దాన్ని వాడట్లేదు, అక్కడే పక్కన పెట్టేసాం దాన్ని. ఆ స్థితిని ఏమంటాం మనము? ఏ స్థితి అది? నాన్ ఆర్డర్, అంటే క్రమం లేనిది. అర్థమవుతుందా? రైట్, ఆ తర్వాత ఏ స్థితిలోకి ఉంది?
కుర్చీలు వేసిన తర్వాత కూర్చోవేస్తున్నాం. రైట్, కూర్చోడానికి ఇప్పుడు వేసాం మనం, అంటే ఆర్డర్ క్రమంలో ఉన్నది. అయితే వేసిన కుర్చీలని వేరే వాళ్ళు వచ్చి చిందరబందర చేసేసారు అనుకోండి, లేకపోతే దాన్ని పగలగొట్టారు అనుకోండి, ఏమైనట్టు? డిసార్డర్, అంటే అక్రమం. అక్రమంని ఇంకో విధంగా మనం మాట్లాడుకుంటే క్రమభంగం అని అంటాం. నేను దాన్ని చూపిస్తాను ఒకసారి. రైట్, ఏమని అంటాం? అక్రమం. ఇక్కడ కింద అక్రమాన్ని మనం ఇంకో విధంగా ఏమని అనొచ్చు? క్రమభంగం అని అనొచ్చు. ఎందుకు క్రమభంగం అని అంటున్నాం? మనము కుర్చీలన్నీ వేడిచారు, పేర్చిన తర్వాత ఏం చేశారు? దాన్ని చిందరబందర చేశారు అనుకోండి, అదేమవుతుంది? భంగపరచడం, అంటే డిస్టర్బ్ చేయడం, లేకపోతే ఇంటరప్ట్ చేయడం. దాన్ని ఏమంటాం? డిసార్డర్ అంటాం, క్రమభంగం అని అంటాం. రైట్, ఇప్పుడు ఆదికాండం ఒకసారి ఎంత తొందరగా 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు ఆ, మన స్వరూపమందు ఆ, మన పోలిక చొప్పున ఆ, నరులను చేయుదము. ఉమ్, వారు సముద్ర చేపలను, ఆ, ఆకాశ పక్షులను, ఉమ్, పశువులను, సమస్త భూమిని, ఉమ్, భూమి మీద ప్రతి జంతువును ఉమ్. ఏలుదురు గాక అని పలికెను. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు తనతో పాటు మనల్ని కూడా ఏలికలుగా చేసుకున్నాడు, అవునా? అయితే లాస్ట్ టైం నేను చెప్పినట్టు దేవుడు చేసిందంతా కూడా ఏ విధంగా ఉంది? 31వ వచనం ప్రకారం మంచిగా ఉంది. మంచిగా ఉంది అనడంని మనం ఏమనుకున్నాం? ఒక వస్తువు బాగుంది అని అంటున్నాం అంటే అది పర్ఫెక్ట్ ఉంది అని అంటున్నాం అంటే ఏంటది? ఉదాహరణకి ఒక పండు తీసుకున్నాం అనుకోండి, పండు బాగుందని అంటే ఏంటి? కలర్, షేపు, వాసన, టేస్ట్ అన్నీ కూడా బాగున్నాయి అని అంటే అది తినడానికి యోగ్యమైనదిగా ఉందని చెప్పేసి అని అనుకున్నాం. రైట్, ఇక్కడ దేవుడు చేసినటువంటి సృష్టి అంతా కూడా ఏ విధంగా ఉంది? చాలా మంచిదిగా ఉందని చెప్తా ఉన్నాడు. దాన్ని మనం ఏమంటాం అంటే పర్ఫెక్ట్ ఆర్డర్. ఏం ఆర్డర్ అది? పర్ఫెక్ట్ ఆర్డర్. దేవుడు మనల్ని చేసిన తర్వాత, సృష్టి అంతటిని చేసిన తర్వాత మంచిదిగా చూశాడు, అంటే పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉందని చెప్పేసి. ఆ తర్వాత చేసి కింద ఏమంటున్నాడు చూడండి, 28. దేవుడు ఉమ్, వారిని ఆశీర్వదించెను. ఆ, ఎట్లనగా మీరు ఫలించి ఆ, అభివృద్ధి పొంది ఉమ్, విస్తరించి ఉమ్, భూమిని నిండించి ఉమ్. దానిని లోపరుచుకొనుడి. రైట్, ఏం చేయాలి? దానిని లోపరుచుకోవాలి. ఇప్పుడు లోపరుచుకోవడం అనేది ఎవరి బాధ్యత? మన బాధ్యత, అవునా? లోపరుచుకోవడం అనేది మన బాధ్యత, అంటే మన ఫంక్షన్. ఈ ఫంక్షన్ని దేవుడు ఏ విధంగా చేయాలనుకున్నాడంటే, నేను సృష్టిని మొత్తం చేశాను, ఇప్పుడు నువ్వు దాన్ని ఏం చేయాలి? లోపరుచుకోవాలి. రైట్, లోపరుచుకోవడం అంటే ఇక్కడ ఏమని ఉందో చూడండి ఒకసారి. ఇందాక 15 చదివాం కదా, 2వ అధ్యాయం. మరియు దేవుడైన యెహోవా ఉమ్, నరుని తీసుకొని ఉమ్, ఏదైనా తోటను ఉమ్, సేద్యపరచుటకును ఉమ్. దాని కాచుటకును Hmm. దానిలో ఉంచెను. రైట్, కాయడం అంటే ఏంటి? ప్రిజర్వ్ చేయడం, అంటే చేసిన దానిని, దాని యొక్క అదే ప్రొడక్ట్ పర్యవేక్షించడం. కరెక్ట్, దాని యొక్క ఏమంటారు దాన్ని, ఎసెన్స్ని ఏమంటాం తెలుగులో మనం? ఒక్కోసారి నాకు పదాలు గుర్తుకురావు. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ వస్తువు చేసాను అనుకోండి, ఇది మైక్, అవునా? ఈ మైక్ని
మనం కాయడం అని అంటున్నాం అనుకోండి, ఏ విధంగా మనం దాన్ని తీసుకోవచ్చు, ఆలోచించవచ్చు? పని చేస్తున్నా లేదా చెక్ చేయడం. ఓకే, సారం కరెక్ట్, దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఇప్పుడు మీరు ఒక పంట భూమి వేస్తున్నాను అనుకోండి, దాంట్లో ఏం చేస్తారు మీరు? భూమి యొక్క సారాన్ని చూస్తారు. భూమిలో సారాన్ని చూడడం అంటే ఏంటి? భూమిలో సారాన్ని చూడడం అంటే ఏంటి? కెపాసిటీ, బలం, దాని యొక్క బలం, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క క్యారెక్టర్, దాని యొక్క సత్తువ, సత్వాన్ని మనం ఏం చేస్తున్నాము? పరీక్షిస్తున్నాం. ఎందుకు? అక్కడ ఆ పర్టికులర్ పంట అనేది పండుతుందా లేదా అని మనము చెక్ చేసుకోవడానికి. రైట్. ఇప్పుడు దేవుడు చేసిన అంతటికి కూడా ఏముంది? ఒక సారం అనేది ఉంది. అంటే ప్రతిదీ కూడా ప్రాపర్గా ఫంక్షన్ అవుతూ ఉంది, ప్రతిదీ కూడా క్రమంగా మనకి జరుగుతూ ఉంది. ఇక్కడ జరుగుతూ దేవుడు మానవుడు ఇద్దరు కూడా ఏం చేయాలి? ముందుకు పయనిస్తున్నారు. ఏం చేయాలి? ముందుకు పయనిస్తుండాలి. ఈ ఫస్ట్ ఫేజ్ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇది టైం, ఓకే, ఇది ఫ్యూచర్. ఇది ఎలా వెళ్తుంది? డిసార్డర్ కాదు అది, బాగానే ఆర్డర్లో ఉంది. అది ఎలా ఉంది? క్రమక్రమంగా వెళ్తుంది. క్రమక్రమంగా వెళ్ళడం అంటే సిస్టమేటిక్గా, ప్రోగ్రెసివ్గా వెళ్ళడం. రైట్. ఇప్పుడు దేవుడి వాక్యాన్ని కూడా మీరు చూసుకుంటే, దేవుడు తను చేసినదంతా కూడా ఒకటేసారి ఇలా చెప్పేలేదు. అంటే మోషేకి మొత్తం అంతా కూడా బయలుపరచలేదు. ఆయన ఏం చేశాడు? కొద్ది కొద్దిగా దాన్ని బయలుపరిచాడు. అర్థమవుతుందా? అది ఆయనకున్నటువంటి లక్షణం. అంటే ఏదైనా కూడా క్రమక్రమంగా చేయాలి. ఎందుకు దేనికైనా రెండు దృక్పథాలు ఉంటాయని చెప్పాను. రెండు కంటే ఎక్కువ దృక్పథాలు. ఒకటి, మన దృక్పథంలో మనము దీన్ని చూస్తున్నప్పుడు ఒకటేసారి అంత చేయలేము, మన కెపాసిటీలో అది లేదు. కానీ దేవుని కెపాసిటీలో ఉంది. ఆయన ఏదైనా ఒకసారిలో చేసేయగలుగుతాడు. అవునా కాదు? అక్కడ అందుకే ఇక్కడ చూడండి, మీరు 6వ వచనం చదవండి ఒకసారి. 3వ వచనం చదవండి. ఆదికాండం మొదటి అధ్యాయం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగి. చాలు. వెలుగు దేవుడు కలగమని పలకగా ఏమైనది? వెలుగు అయిపోయింది. కానీ మనం వెలుగు చేయాలంటే అవుతుందా? ఫస్ట్ కరెంట్ కనిపెట్టాలి. కరెంట్ కనిపెట్టిన తర్వాత లైట్ కనిపెట్టాలి. అర్థమవుతుందా? ఇలా క్రమక్రమంగా మనం రావాలి. రైట్. ఇది మన కెపాసిటీలో లేదు కాబట్టి దేవుడు మనకి ఏమిచ్చాడు? టైంని ఇచ్చాడు. ఏమిచ్చాడు? టైం. ఈ టైం అనేది క్రమక్రమంగా ముందుకెళ్తూ ఉండే కొద్దీ ఇది ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్ ఏమవుతుంది? ఫిల్ అవుతుంది. ఏమవుతుంది? ఫిల్ అవుతుంది. రైట్. ఇప్పుడు దేవుడు మొదట్లో హలో రైట్. దేవుడు మొదట్లో ఆయన సృష్టిని చేసినప్పుడు అది ఏ విధంగా ఉంది? క్రమరాహిత్యం ఉంది. క్రమరాహిత్యం నుంచి దేవుడు దాన్ని ఏం చేశాడు? క్రమంలోకి తీసుకొచ్చాడు. రైట్. క్రమంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ క్రమరాహిత్యం అనేది ఉందా? పోయిందా? తప్పు ఉంది. క్రమరాహిత్యం అనేది ఉంది. ఓకే, ఇంకో 5 minutes నేను ముగించేస్తాను. ఎలా ఉందో చెప్తాను. సృష్టి పైన అక్కడ ఏం కనబడుతుంది? ఈ సృష్టి మొత్తం, లేకపోతే ఈ లోకం మొత్తం మానవుడు పాపం చేసే ముందు ఏ విధంగా ఉన్నది అనేది ఇక్కడ ఈ డయాగ్రామ్తో నేను చూపిస్తున్నాను. కనబడుతుందా? రైట్. ఇక్కడ ఏముంది? నాన్ ఆర్డర్.
ఇక్కడ ఏముంది? ఆర్డర్. రైట్. నాన్ ఆర్డర్ అంటే ఇప్పుడు దేవుడు జలాలను చేశాడా? 6వ వచనం చదవండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలిగి ఈ జలములకు ఈ జలములకు వేరుపరచును కాక అని పలికెను. దేవుడు ఆ విశాలమును చేసి విశాలమును జలములకు విశాలమైన జలములకు వేరుపరచగా ఆ ప్రకారం ఆయన దేవుడు ఆ విశాలములకు ఆకాశం అని పేరు పెట్టాను. అస్తమయం ఉదయం కలుగా 2వ దినం ఆయన. రైట్. దేవుడు ఏం చేశాడు? విశాలను ఏర్పరిచి దాన్ని పై విశాలంలో కింది విశాలాన్ని రెండు సపరేట్ చేసేసి 2 విశాలాలని పేరు పెట్టాడు. దానికి పైన దానికి ఏమని పేరు పెట్టాడు? ఆకాశము. కింది దానికి భూమి. రైట్. అయితే మనకి సముద్రం అనేది ఉంది, ఇంకా అవునా? సముద్రం అనేది ఉంది, కానీ సముద్రం నీళ్ళు పైకి వస్తున్నాయా? నీళ్ళపైకి వస్తున్నాయా? అదే డిజాస్టర్. మామూలుగా చేసినప్పుడు, క్రియేట్ చేసినప్పుడు లేదు, అవునా? దేని లిమిట్స్ అవి దానికి దేవుడు పెట్టేశాడు. రైట్. ఇప్పుడు అదేవిధంగా 14 చదవండి. దేవుడు పగటిని రాత్రిని వేర్పరచినట్లు ఆకాశ విషయంలో జ్యోతులను కలుగు దాకానియు అవి సూచనలను కాలములను 3 సంవత్సరములను చూచినట్టు దాకానియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విషయాలను జ్యోతులను దాకాని పలికారు. ఆ ప్రకారం ఆయన. అయితే ఆ ప్రకారం 16 దేవుడు 6 జ్యోతులను, గొప్ప జ్యోతులను అనగా పగటిని 7 పెద్ద జ్యోతిని, రాత్రిని 7 చిన్న జ్యోతిని నక్షత్రంలో చేశారు. రైట్. చాలా 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 చాలా. ఇక్కడ దేవుడు భూమి పైన వెలుగు రావడానికి, భూమికి టైం ఇవ్వడానికి రెండింటిని చేశాడు. ఏంటది? 2 జ్యోతులు. రైట్. ఏంటవి? సూర్యుడు, చంద్రుడు. ఇప్పుడు చంద్రుడు ఎప్పుడు వస్తాడు? మనకి చీకటి అయినప్పుడు వస్తాడు, అవునా? సూర్యుడు మార్నింగ్ అంటే వెలుగున్నప్పుడు వస్తాడు. కానీ నైట్లో చంద్రుడు ఉన్నాడని చెప్పేసి మనం దాన్ని చెడ్డగా చూస్తున్నాము. చెడ్డగా చూడట్లేదు. ఎందుకు? దాని పని అది చేస్తాం. రైట్. అట్లాగే సూర్యుడు బాగా ఎండనిస్తున్నాడు అని చెప్పేసి మనము సూర్యుడిని చెడ్డగా చూస్తున్నామా? లేదు. ఎందుకు? తన పని తను చేసుకుంటాం కాబట్టి. రైట్. ఇప్పుడు మీకు ఇది అర్థమైతే నాన్ ఆర్డర్లో ఎక్కడ ఉండాల్సినవి ఎక్కడ ఉన్నాయి, అర్థమవుతుందా? కానీ వాటికి లిమిట్స్ అనేవి ఉన్నాయి. లిమిట్ అంటే పరిధులు. ఈ పరిధులు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ కూడా ఏమైంది? ప్రతిదీ కూడా చాలా సాఫీగా, చాలా మంచిదిగా దేవుడు 31లో ఏమంటున్నాడు చూడండి. 31 చదవాలి. దేవుడు తనకు చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేది. అస్తమయము ఉదయము కలగగా 6వ దినం ఆయన. రైట్. చంద్రుడిని చేశాడు, సూర్యుడిని చేశాడు, భూజలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అందులో ఆర్డర్ ఉంది, నాన్ ఆర్డర్ ఉంది. ఇవి 2 కలిపి దేవుడు చూసినప్పుడు ఏ విధంగా ఉందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏ విధంగా ఉందని చెప్తా ఉన్నాడు? చాలా మంచిదిగా ఉన్నట్లు దేవుడు చెప్తా ఉన్నాడు. రైట్. ఇవి 2 ఎందుకు ఉండాలి? ఇవి 2 ఎందుకు ఉండాలి? ఒకసారి ఇప్పుడు కదా 22వ అధ్యాయం, సారీ 21 చదవండి. 21 రెండవది స్టార్ట్ అయ్యే ముందు లాస్ట్ లైన్లో ఒక వచనం ఉంటుంది, చదవండి. గతించిపోయాను, సముద్రమునక చాలు సముద్రమునక లేదు. ఇక్కడ సృష్టిలో మీకు ఏం కనబడతా ఉంది? సముద్రం కనబడతా ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? సముద్రం అనేది కనపడట్లేదు. రైట్. అట్లాగే
సరే నేను నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. అట్లాగే ఒకసారి ఈ వచనాలు చూసుకొని మనం ముందుకెళ్దాం. మూడవ అధ్యాయం ఆదికాండం, ఒక నిమిషం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి దేవుడైన యెహోవా చేసిన సమస్త ఆ. జంతువులలో సర్పము ఆ. యుక్తి గలదై ఉండెను. ఆ. అది ఆ. ఆ స్త్రీతో, ఇది నిజమా? ఆ. ఈ తోటలో ఆ. దేని ఫలమునైనా మీరు తినకూడదని ఆ. దేవుడు చెప్పేనా అని అడిగాను. చాలు. 3వ అధ్యాయము మొదటి వచనం మళ్ళీ ఒకసారి ఆలోచిద్దాం. ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఎటువంటిది? యుక్తి గలదై ఉండేను. రైట్, యుక్తి గలదై ఉండేను అని అంటే ఇక్కడ మీకు ఏం కనబడతా ఉంది? ఆర్డర్ కనబడతా ఉందా, నాన్ ఆర్డర్ కనబడతా ఉందా? అంటే దేవుడు సర్పాన్ని చేశాను అనుకోండి, దేవుడే కదా చేసిన సర్పాన్ని. రైట్, యుక్తి గలదై ఉండడం అనేది దేవుడు దానికి పెట్టినటువంటి లక్షణం, అవునా కదా? రైట్, ఇప్పుడు అది మంచి లక్షణమా చెడు లక్షణమా? మంచిది. రైట్, కానీ కరెక్ట్. ఫంక్షన్ అనేది ఎప్పుడు కూడా దేన్ని ఎలా వాడుతున్నాం అనే దాన్ని సూచించారు. రైట్, ఇప్పుడు ఇక్కడ వరకు ఎలా ఉంది? సర్పం యుక్తి కలిగే ఉంది. ఇక్కడ వరకు 3వ అధ్యాయం వరకు సృష్టి అంతా ఎలా ఉంది? ఆర్డర్ అండ్ నాన్ ఆర్డర్ రెండు కూడా కలిసి ఉన్నాయి. కానీ దానికి లిమిట్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న గీత కనపడుతుందా? ఈ రెండు ఏకమైన కానీ ఇక్కడ ఒక చిన్న గీత దాన్ని ఏం చేస్తుంది? వేరుపరుస్తాం. రైట్, ఎందుకు వేరుపరుస్తాం అంటే ఇక్కడ చూడండి, కింద చదవండి. నాన్ ఆర్డర్ అండ్ ఆర్డర్ బోత్ కంబైన్డ్ విత్ స్ట్రాటజీ టు కంటిన్యూ బ్రింగింగ్ ఆర్డర్. కనబడలేదా? ఇప్పుడు కదా, both combined with strategy to continue bringing order. ఇక్కడ చూద్దాం ఒకసారి. రైట్, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఆర్డర్ ఎక్కడ ఉందని చెప్తాను. ఇక్కడ సృష్టి ఆరంభమైనప్పుడు ఆర్డర్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నాన్ ఆర్డర్ ఉంది, ఆర్డర్ ఉంది, రెండు కలిసి ఉన్నాయి. ఎటువైపు పయనిస్తున్నాయి? ఇక్కడ ఎటువైపు పయనిస్తున్నాయి? ఇది కనబడుతుందా? నాకు కర్సర్ కనబడట్లేదు. ఇక్కడ పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంది, పర్ఫెక్టింగ్ ఆర్డర్ ఉంది. ఇవి రెండు కూడా ఎక్కడ వైపు పయనిస్తున్నాయి? ఎటువైపు పయనిస్తున్నాయి? పర్ఫెక్టెడ్ ఆర్డర్ అంటే ఇప్పుడు హలో రైట్, ఇప్పుడు చూసుకున్నాం కదా ప్రకటన గ్రంథం 21లో. అటువైపు మనం ఏం చేస్తున్నాము? ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చిన విధులను అన్నింటినీ మనం చేసుకుంటూ దేవుని సహాయాన్ని మనం కోరుకుంటూ ఎటువైపు వెళ్తున్నాము? పర్ఫెక్టెడ్ ఆర్డర్ వైపు మనం వెళ్తా ఉన్నాం. ఎటువైపు వెళ్తా ఉన్నాం? పర్ఫెక్టెడ్ ఆర్డర్. రైట్, ఇది అంటే దేవుడు చేసిన ఆర్డర్లో లేదా అంటే పర్ఫెక్ట్ కాదా అని క్వశ్చన్ కాదు ఇక్కడ. నేను ఇంతకు ముందుకు ఏం చెప్పాను? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం ప్రకారం దేవుడు మనం దేనికోసం చేశాడు? ఆయనతో పాటు ఈ భూమిని నిలడానికి. సో భూమిని నిలడం అంటే ఏంటి? ఒకరోజు అయిపోతుందా ప్రక్రియ? అది క్రమక్రమంగా జరుగుతుందని చెప్తున్నాను నేను. సో క్రమక్రమంగా జరుగుతుంది అంటే దేవుడు చేసినప్పుడు ఏ విధంగా ఉంది? అది పర్ఫెక్ట్గా ఉంది. ఆ తర్వాత
ఎండ్ పాయింట్ ఎక్కడ అంతమవుతుంది అది? పర్ఫెక్ట్ ఆర్డర్, రైట్. దానికి మధ్యలో ఏముంది? పర్ఫెక్టింగ్ ఆర్డర్. అంటే మనము దేవునితో పాటు ఏ స్థితికి రావాలి? ఈ భూమిని ఏ స్థితికి తీసుకొని రావాలి? పర్ఫెక్టెడ్ ఆర్డర్ వైపు తీసుకొని రావాలి. ఎక్కడ వైపు తీసుకొని రావాలి? పర్ఫెక్టెడ్ ఆర్డర్ వైపు తీసుకొని రావాలి, రైట్. ఇది మనిషి పాపం చేసినా పాపం చేయకపోయినా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి చిత్తం ఏంటది? పర్ఫెక్ట్ ఆర్డర్ నుంచి పర్ఫెక్టెడ్ ఆర్డర్కి తీసుకొని రావడం. అర్థమవుతుందా? ముందు సముద్రం ఉండింది. ఎక్కడుంది సముద్రము? కరెక్టే, కానీ ఎక్కడ? ఏమంటారు? 1వ అధ్యాయంలో. కరెక్ట్. ఏ అధ్యాయంలో ఉంది? 1వ అధ్యాయం. అదే బైబిల్లో చివరి 2 అధ్యాయాలకు వచ్చేసరికి ఏమవుతుంది? సముద్రం అనేది లేదు. ఎందుకు లేదు? సముద్రం లేకపోతే నీళ్ళు లేవని మళ్ళీ క్వశ్చన్ అయ్యకండి. ఉన్నాయి అక్కడ, ఉన్నాయి, ముందు చెప్తే ఉన్నాయి. కానీ సముద్రం అనేది వేరు ఇక్కడ చెప్తుంది. సో సముద్రం అంటే ఏంటో కూడా మీకు ఒకసారి ఇంతకుముందు చెప్పాను నేను. సో పర్ఫెక్ట్ ఆర్డర్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనము? పర్ఫెక్టెడ్ ఆర్డర్. ఇప్పుడు మనకున్న డౌట్ ఏంటంటే ఆదాం పాపం చేయకపోయి ఉంటే ఏమయ్యేదని చెప్పేసి. పాపం చేయకపోయి ఉంటే ఏమయ్యేదనంటే ఈ ఆర్డర్లోకి వచ్చేటోళ్ళం మనం. ఎక్కడికి వచ్చేవాళ్ళం? పర్ఫెక్టెడ్ ఆర్డర్. పాపం చేశాము, కానీ మళ్ళీ ఎక్కడ నిలబెడుతున్నాడు దేవుడు తీసుకొచ్చి? ఎక్కడ నిలబెడతా ఉన్నాడు? మళ్ళీ క్రీస్తు ముందుకు తీసుకొచ్చి నిలబెడతా ఉన్నాడు. ఇప్పుడు ఏదైనా తోటలో లాస్ట్ వీక్ చెప్పినట్టు 2 చెట్లు పెట్టాడు, అవునా? రైట్. ఈరోజు మన మధ్యలో కూడా మరొకసారి యేసు ప్రభుని సిలువ ఎక్కించి ఏం చేశాడు? ఆ చెట్టును పెట్టాడు, అవునా కదా? అది పెట్టేసి ఏమంటున్నాడు? నువ్వు సిలువను సెలెక్ట్ చేసుకుంటావా, లోకాన్ని సెలెక్ట్ చేసుకుంటావా అని అడుగుతున్నాడు. మీరేం చెప్తారు ఇప్పుడు? సిలువ కరెక్టే. సిలువ అయినా ఏదన్నా చెప్పినా దేన్ని? క్రీస్తుని, రైట్. ఇప్పుడు క్రీస్తుని సెలెక్ట్ చేసుకుంటే ఏం చేయాలి మరి? మనము ఏం చేయాలి? ఈ ఆర్డర్లోకి రావాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది చేయాలి, కరెక్టే. ఏం చేయాలి? అక్కడ ఏమన్నా ఈ సెకండ్ పార్ట్ స్పిరిచువల్ మ్యాన్లో మనం ఉన్నాం, అవునా? అంటే ఆల్మోస్ట్ మనమంతా కూడా ఎవరము? స్పిరిచువల్ బీయింగ్స్. ఇప్పుడు స్పిరిచువల్ బీయింగ్స్ అయితే ఏం చేయాలి? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువు. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ముక్త వలన రూపాంతరం పొందుడి. ఏం చేయాలి? రూపాంతరం పొందాలి. ఎలా పొందుతాం మనం? అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22-23 చదవాలి, రైట్. మిగతా విషయాలన్నీ నేను మీకు మరో వారంలో చెప్తాను. మెయిన్గా ఈ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా? రాని వాళ్ళకి అంత డిస్కనెక్ట్ అవుతుంది, సీక్వెన్స్గా వింటున్న వాళ్ళకి కాన్సెప్ట్ ఏంటో అర్థమవుతుంది. ఒకసారి ఇది అప్లోడ్ అయిపోయింది లాస్ట్ వీక్ అదేవిధంగా డిసెంబర్ లాస్ట్ వీక్లో చెప్పినటువంటి వీడియోస్ మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ లింక్స్ అనేది బ్రదర్ షేర్ చేస్తారు, లేకపోతే నేను షేర్ చేస్తాను. ఒకసారి మళ్ళీ మీరు నెక్స్ట్ వీక్ వచ్చే ముందు అన్నీ చూసి నేర్చుకొని వస్తే బాగుంటుందని ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను.
తలలో వచ్చినట్లయితే ప్రార్థన. మమ్మల్ని మీకు ప్రేమిస్తున్నట్టు మా కథ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేను ఇదిగో ఇంతవరకు మీరు మాటలు మేము ఆలోచించి గ్రహించి తండ్రి మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్క పని మా ద్వారా తండ్రి నేను మీరు ఏవైతే సత్క్రియలను మరి తండ్రి కోరుకుంటున్నారు వాటిని మేము ఆలోచించి యోచించి వివేచించే జ్ఞానాన్ని మీరు మమ్మల్ని ఉంచున్నారు తండ్రి. ఈ యొక్క జ్ఞానాన్ని వాక్యంతో మరి తండ్రి మేము చదివి ఆచరించి తండ్రి మీకు అనుకూలమైనటువంటి జీవితాలను మేము పొంది బ్రతికి తల్లినైనా క్రీస్తుల సంపూర్ణ ఒకటో వరకు నిరంతరం కృషి చేస్తూ తండ్రి దేవ మీరు వచ్చే రాజ్యంలో మీ యొక్క నిత్య రాజ్యంలో మేమంతా కూడా పాలుభాగస్లో వరకు మీరు కృపణ చూపించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. మీ యొక్క రాజ్యం సమీపంలో ఉంది కనుక తండ్రి మీ యొక్క రాజ్యంలో నిత్య తన నివాసంగా మేము ఉండటకు నేర్పిస్తున్న యొక్క మాటలన్నింటినీ మా హృదయాలను భద్రపరచుకుని తండ్రి మరోసారి మీరు మా ముందుంచిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒకనాడు ఆదామవాళ్ళు చేసిన పాపాన్ని మన తండ్రి మేము మళ్ళీ చేయకుండా వాక్యమైన జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించి నేర్పిస్తూ బుద్ధి చెప్తూ తండ్రి బతకడానికి మరొక అవకాశాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా మాలో ఎవరైనా మారు మనసు పొందుకుంటే తండ్రి ఇప్పుడే ఈ క్షణం శిలువను ఆశ్రయించి మారు మనసు పొందుకొని తండ్రి నూతనంగా మన తండ్రి వారి స్వభావాన్ని ధరించుకొని తండ్రి మేమంతా కూడా చనిపోయే వరకు తండ్రి లేకపోతే మీ కుమారుడు వచ్చే వరకు తండ్రి నేను నిరంతరం మీ యొక్క మాటల ద్వారా ఆదరణ పొంది మమ్మల్ని మేము సరి చేసుకుంటూ బలపరుచుకుంటూ తండ్రి ఇంకనూ బలహీనులు కాక తండ్రి బలంగా మీ యొక్క వాక్యంలో భక్తులు ఎదుటకు కృపను చూపించమని వేడుకోవచ్చు తండ్రి. మరొకసారి విన్న మాటలన్నింటినీ తండ్రి ఇక్కడే విడిచిపెట్టకుండా మా హృదయాలను భద్రపరచుకొని తండ్రి దాని ఎందుకు మేము నిలకడగా ఉండి బ్రతకడానికి కృపను అనుగ్రహించి మనం వేడుకోవచ్చు. ఇంతవరకు మేము మాకు తోడివ్వండి తండ్రి. చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు ఆశిస్తూ చెల్లిస్తాం. జరిగే ప్రతి కార్యక్రమాన్ని మీరు తోడివ్వండి, మీరే ఘనత వహించి మనం వేడుకోవచ్చు. ఇంకొద్ది మాట మా ప్రియ ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తు చేసిన వాడిని వేడుకొచ్చినాం తండ్రి.